నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు టాలీవుడ్ లోనూ బిజీగా గడుపుతోంది. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో ఈ గ్లోబల్ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు ముంబై ప్రయాణాలతో పీసీ ఎంతో బిజీగా ఉంటుంది. ఒకవైపు ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాను పూర్తి చేయడంపైనే కాకుండా అటు హాలీవుడ్లో తన ప్రాజెక్టులను పునరుద్ధరించడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్లాండోతో కలిసి ఒక సరికొత్త థ్రిల్లర్ మూవీ రీసెట్లో నటిస్తున్నట్లు పీసీ ఇటీవల వెల్లడించింది. ప్రస్తుతం ఈ సమ్మర్ లో భాగ్యనగరం వేడితో మండిపోతోంది. హైదరాబాద్ లో వారణాసి షూటింగ్ షెడ్యూల్స్ మధ్య ఈ విపరీతమైన వేడి నుండి ఉపశమనం పొందేందుకు ప్రియాంక చోప్రా స్విమ్మింగ్ పూల్ ను ఆశ్రయించింది. పూల్ సైడ్ బికినీ లుక్ లో తన ఒంపు సొంపులను ప్రదర్శిస్తూ ఎంతో అందంగా కనిపించిన కొన్ని ఫోటోలు, వీడియోలను పీసీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అవి కాస్త అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పీసీ పూల్ సైడ్ గ్లామర్ ట్రీట్ ను చూసి క్రేజీ లైక్లు, కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికలలో ప్రియాంక నటించిన సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ సిరీస్ సిటాడెల్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రియాంక ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ విశేషాలు కూడా వైరల్ అవుతున్నాయి. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, స్త్రీ సాధికారత గురించి మాట్లాడిన ప్రియాంక తన వజ్రాభరణాలను తానే సంపాదించిన సొంత డబ్బుతో కొనుక్కుంటానని స్పష్టం చేసింది. ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా ఎదగాలనే ఆమె ఆలోచన విధానం, ఆత్మవిశ్వాసం ఈ ఇంటర్వ్యూలో కనిపించింది. నిజానికి 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నప్పటి నుండి ప్రియాంక చోప్రా ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. బాలీవుడ్ లో ఫ్యాషన్, బర్పీ, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పీసీ అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో ద్వారా హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తొలి సౌత్ ఏషియన్ మహిళగా చరిత్ర సృష్టించింది. కేవలం నటిగానే కాకుండా ప్రొడ్యూసర్, వ్యాపారవేత్త, యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా విద్యారంగం, మహిళల హక్కులు, బాలల సంక్షేమం కోసం తను నిరంతరం పోరాడుతోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.